అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన 'కేశానందం మహాభాగ్యం' అనే చక్కటి హాస్య కథ విందాము. ఈ కథ హాస్యానందం హాస్య మాసపత్రికలో మార్చి 2026 ఉగాది హాస్య కథల పోటీలలో బహుమతి పొందిన కథండి. ఇక కథలోకి వెళితే, యాండి లేవండి, లేచి ఆ గిన్నెలు కడిగిస్తే ఎసట్లో బియ్యం పడేస్తాను. భార్య మహాభాగ్యం కేకలతో ఉలిక్కిపడి లేచిన కేశానందం, హుం! కనీసం ఆదివారమైనా ఒక్క అరగంట సేపు ఎక్కువ పడుకునే అవకాశం లేని దిక్కుమాలిన జీవితం అయిపోయిందే భాగ్యం. దానికేం భాగ్యం? శుభ్రంగా పిగ్గీలోనో, సుమోటోలోనో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తే సరి. ఓ పనైపోద్ది. సలహా పడేసింది మహాభాగ్యం. మా తల్లే, ఎంత మంచి చచ్చు సలహా ఇచ్చావో! పళ్ళు పిండుకుంటూ చెప్పాడు కేశానందం. మరి అట్టుంటది మనతోని. ఒత్తైన జుట్టు ముడిపెడుతూ చెప్పింది మహాభాగ్యం. ఓహో! నీకు అలా అర్థమై చచ్చిందా? సరే కాని ఆ కొబ్బరి పీచు ఇలా పడెయ్. పళ్ళు తోముకుంటాను. సారీ అంట్లు తోముకుంటాను. మంచం మీద నుంచి బద్ధకంగా లేచి చెప్పాడు కేశానందం. కాసేపటి తర్వాత సోఫాలో సాఫీగా కూర్చుని తాపీగా కాఫీ జుర్రుతూ హ్యాపీగా వారపత్రిక చదువుతున్న కేశానందం ఒక్కసారిగా కెవ్వున కేకపెట్టి, పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏంటో, పొద్దున్నే ఇలాంటి వార్త చదివాను అన్నాడు. ఇంకెవరిది? నా ముఖమే చూశారు. ఇంతకీ ఏమైందండి, అలా చావు కేక పెట్టారు అడిగింది మహాభాగ్యం. అది చావు కేక కాదే, అది కెవ్వు కేక. సరే, ఏదో దిక్కుమాలిన కేక. సరే, ముందు విషయం చెప్పి చావండి. ఏమీ లేదే, ఈ వారపత్రిక వాళ్ళు నిర్వహించిన కామెడీ కథల పోటీలలో నేను పంపిన క్రైమ్ కథకు బహుమతి వచ్చిందట. అవునా? మీ కథకు బహుమతి వస్తే మీరు గోవిందాపురం వచ్చి గుండు కొట్టించుకుంటారని మొక్కుకున్నా. మీరు వెంటనే గోవిందాపురం వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని రండి. నిన్ను తగలయ్యా! బహుమతి వచ్చింది 10,000 రూపాయలకి కాదే, కేవలం 10,000 పైసలు మాత్రమే. ఆ గోవిందాపురం వెళ్ళి రావడానికే 2,000 రూపాయలు ఖర్చవుతుంది. బహుమతి వచ్చింది 100 అయినా అది లక్కే. అందుకే లక్కు లక్కే, మొక్కు మొక్కే. మన పెళ్లి అయిన ఈ 6 నెలలలో ఇది మూడోసారి నాకు నువ్వు గుండు కొట్టించడం. అయినా నా బోడి బుర్ర మీద నీ బోడి పెత్తనం ఏమిటో నాకు అర్థం కాదు. నీ మొక్కులు కాదు గానీ, నాకు నెత్తిన క్రాఫ్ తీసుకునే యోగం లేకుండా చేసావు కదే భాగ్యం! బావురుమన్నాడు కేశానందం. దానికేం భాగ్యం? క్రాఫ్ కావాలంటే హాయిగా ఓ విగ్గు కొనుక్కుని పెట్టుకోండి. ఉచిత సలహా పడేసింది మహాభాగ్యం. నేనా? విగ్గు పెట్టుకోవడమా? బాగుండదేమోనే భాగ్యం! సిగ్గుపడుతూ చెప్పాడు కేశానందం. విగ్గు పెట్టుకోవడానికి సిగ్గుపడటం దేనికి? ఏం, నేను పెట్టుకోవడం లేదా హేమిటి? అంటూ తల మీద నుంచి విగ్గు తీసేసిన మహాభాగ్యం బోడిబుర్రను మొదటిసారిగా చూసిన కేశానందం కెవ్వున కేకబెట్టి మొదలు నరికిన మానులా మంచం మీద పడిపోయాడు. బాగుంది కదండి! చక్కటి హాస్య కదా! నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. ఈరోజు ఈ కథని అందించిన వారు బుద్ధవరపు కామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.